వెల్కమ్ టు ఏఎంసీ కుక్వేర్. ఏఎంసీ కుక్వేర్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి చాలా మందికి ఎప్పటికీ స్టిల్ డౌట్ ఉంది. సో స్మాల్ పార్ట్ నుంచి బిగ్ పార్ట్ వరకు మనకి ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం. సో స్టార్టింగ్ వచ్చేసి ఈ పార్ట్, ఇది 1.3 లీటర్స్ ఉంటుంది. వెజిటేబుల్ బాయిలింగ్ అని ఒక 250 గ్రామ్స్లో కర్రీస్ కానీ రైస్ దేనికైనా తక్కువ క్వాంటిటీస్కి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 16 హైయర్ గా, ఇది 2 లీటర్స్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది దానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ, ఒక 1/2 kg వరకు కూడా మనకి కుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి షార్ట్ ప్యాన్, పోపు పెట్టుకోవడానికి కానీ టీ కాఫీ తక్కువ క్వాంటిటీస్లో దేనికైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా 16 డయామీటర్లో అవైలబుల్గా ఉన్న పాట్స్ అనమాట. నెక్స్ట్ అలాగే మిల్క్ పాట్, ఇది 2.5 లీటర్స్ మిల్క్ని కాసుకోవచ్చు. మిల్క్ అంటే కేవలం మిల్క్కే కాదండి, మనం మల్టీ కుకింగ్ ఏదైనా సరే ఏఎంసీ స్పెషాలిటీ ఏంటంటే మనం దేనైనా సరే మల్టీ కుకింగ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేది 20 డయామీటర్ పాట్స్. ఇక్కడ నుంచి మనం 20 డయామీటర్లు ఏమేమి ఉన్నాయనే చూస్తాము. సో 20 డయామీటర్ అన్నిటికంటే స్మాల్ పాట్, ఇది 2.3 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. 20లో నెక్స్ట్ సెకండ్ పాట్ వచ్చేసి 3 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. 20 హై అంటాము. 20లో మనకి మొత్తం 3 పాట్స్ అవైలబిలిటీ ఉంటాయి. 20లో 20 హై అలాగే 20 సూపర్ హై. సో ఈ 3 అవైలబిలిటీ ఉంటాయి. 3 to 4 పీపుల్స్ ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. అలాగే నెక్స్ట్ సెక్విక్ లీటర్, దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ర్యాపిడ్ కుకింగ్ యూజ్ చేస్తాము. సో లైక్ ప్రెషర్ కుక్కర్ లాగా ఫాస్ట్ కుకింగ్లో దాల్ కానీ రైస్ నాన్ వెజ్ ఏదైనా సరే ప్రాపర్గా న్యూట్రిషనల్ వాల్యూస్ పాడవకుండా యూజ్ చేయాలి అంటే ఈ సెక్విక్ లీటర్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే మనకి కుక్కర్ లాగా న్యూట్రిషనల్ వాల్యూస్ ఏం లాస్ అవ్వదు, టెంపరేచర్ కూడా లిమిట్లోనే కుక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి 24 డయామీటర్. 24 డయామీటర్స్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది చూద్దాం. సో 24 డయామీటర్స్లో ఈ పాట్ వచ్చి 2 లీటర్స్ అనమాట. ఇది అన్నిటికంటే స్మాల్ పాట్, దీన్ని హాట్ పాన్ అంటాము. ఇది రోటీస్ కానీ చపాతీస్ ఆర్ దోశ లేదంటే తక్కువ క్వాంటిటీస్లో కర్రీస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి ఇన్లెట్ స్టవ్, ఇది కూడా ఫ్రైస్కి బాగా యూజ్ అవుతుంది. డీప్ ఫ్రైస్కి కానీ ఫ్రైస్కి కానీ అలాగే రైస్ కానీ ఏదైనా కుక్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎక్స్క్లూజివ్గా ఫ్రైస్కి అనమాట. వేరే వాటితో పోలిస్తే ఇది కళాయి షేప్ ఉంటుంది. సో అందుకనే మనము డీప్ ఫ్రైస్ కానీ షాలో ఫ్రైస్ కానీ లేదంటే పొటాటో ఫ్రై, బెండీ ఫ్రై లేదంటే గారెలు పునుగులు పూరీస్ అలా ప్రతి దానికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. రోస్టర్ వచ్చి ఇది 3.5 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. సో అప్ టు 1 kg నుంచి 1.5 kg వరకు. సో మినిమం 3 to 4 మెంబర్స్ ఉండే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ చాయిస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి హై, ఇది 5 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. సో అబౌవ్ 1 kg 1.5 kg ఆర్ 2 kgs కుక్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో 6.5 లీటర్స్ ఉంటుంది. సో 2 లీటర్స్ కానీ అంటే 2 kgs బిలో 2 kgs 1 kg నుంచి 2 kgs వరకు. నెక్స్ట్ గిగాంట్ అంటారు, ఇది 8 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. సో దీంట్లో అన్నిటికంటే పెద్ద పాట్ వచ్చేసి బిర్యానీ పాట్, ఇది 3 kgs వరకు కూడా బిర్యానీ కుక్ చేయొచ్చు. బిర్యానీ మాత్రమే కాదు, రైస్ అయితే 2 kgs, కర్రీస్ అయితే మోర్ దెన్ 4-5 kgs వరకు కూడా కుక్ చేయొచ్చు అన్నమాట. సో అలాగే ఇవన్నీ ఏఎంసీలో కుకింగ్ పాట్స్ అనమాట. ఇవి కాకుండా చాలా యాక్సెసరీస్ ఉంటాయి, గోల్డెన్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. మీరు తీసుకునే సెట్ని బట్టి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో పెద్దది వెడ్డింగ్ సెట్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడున్న అన్ని కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా మయో స్పెషల్స్ ఇలా తీసుకున్నప్పుడు ఫ్యూ గిఫ్ట్స్ ఉంటాయి. 2-3 పాట్స్ అలా తీసుకున్నప్పుడు దాన్ని బట్టి డిపెండ్స్ ఆన్ సెట్ని బట్టి ఉంటాయి అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్ తెలుసుకోవచ్చు.